మన విశ్రాంత అగ్రపీఠాధిపతి మహాఘనత వహించినటువంటి మలవరపు ప్రకాష్ గారు ఇక లేరు అన్నటువంటి వార్త నాకు వ్యక్తిగతంగా ఎంతో దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇది మనందరికీ కూడా ఒక దుఃఖకరమైనటువంటి వార్త. కడప పీఠాధిపతిగా వారు నియమితమైనప్పుడు నేను కడపలో గురువుగా బద్వేలు విచారణలో సేవలు అందిస్తూ ఉన్నాను. నేను వారి నుంచి పొందింది ఒక ఆత్మీయ కాపరి, ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చి పరిచర్యలో భాగస్థులను చేసి ధైర్యముతో నింపి చక్కగా నడిపించారు అని చెప్పడంలో ఆశ్చర్యమేమీ లేదు. వారు మేత్రాసన న్యూస్ లెటర్కి సందేశాలు రాసేవారు. ఆ సందేశాలు నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి. ఎప్పుడు కూడా ఆ సందేశం కోసం ఎదురు చూచేవాడిని, దాన్ని చదివేవాడిని. వారి సేవలు కడప పీఠాధిపతిగా, విజయవాడ మేత్రానులుగా, ఏలూరు మేత్రాసనానికి పాలనాధికారిగా, అలాగే విశాఖపట్నం అగ్రపీఠాధిపతిగా మరియు శ్రీకాకుళం పరిపాలనాధికారిగా వారి యొక్క సేవలు ఎంతో గణనీయమైనవి. గురువులు, కన్యాస్త్రీలు, సామాన్య ప్రజలు ఎంతగానో వారి యొక్క సేవల ద్వారా అభివృద్ధి పదంలో నడిచారు, ఆధ్యాత్మిక వికాసాన్ని పొందారు, సాంఘిక చైతన్యాన్ని, విద్యా చైతన్యాన్ని పొందారు అని చెప్పడంలో ఎంతో నిజం ఉంది. దానికి నేను ఒక ప్రత్యక్ష సాక్షిని కూడా చెప్పగలను. ఇంత మంచి కాపరి మనకు మల్లవరపు ప్రకాష్ రూపంలో దయచేసినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. భగవంతుడు ఆయనకు తన మహిమకరమైనటువంటి మోక్ష ప్రాప్తిని, ఆత్మవిశ్రాంతిని దయచేయాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. ఆయన యొక్క ఆత్మను తండ్రి దేవునికి అర్పించి నిత్య విశ్రాంతిని దయచేయునట్లు మీ ప్రార్థనల కోసం నేను కూడా ఆహ్వానిస్తూ, మే గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ us. మే గాడ్ ఆల్సో బ్లెస్ అవర్ ఆర్చ్ బిషప్ ఎమెరిటస్ మల్లవరపు ప్రకాష్.